సంధించు నాయన. నీ ఆత్మతో నా తండ్రి నాతో మాట్లాడు నాయన, నన్ను సిద్ధపరచు నాయన. నాయన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం ప్రభువా, నాతో మాట్లాడు. ఏలోకి సంబంధమైన ఏ ఆలోచన నన్ను ఆ మాట వినటానికి ఆటంకంగా రాకూడదయ్యా. నేను కలిగి ఉన్న విచారము గాని, నేను కలిగి ఉన్న భయము గాని, నేను కలిగి ఉన్న బాధ గాని, నేను కలిగి ఉన్న కష్టము గాని, నష్టము గాని, రోగము ఈ సమయము నా మీద ఏలుబడి చేయకూడదయ్యా. నీ మాట నేను వినాలి. నీ మాట నన్ను బ్రతికిస్తుంది. నీ మాట నా బాధలో నాకు నెమ్మదిస్తూ ఉంది. నీ మాట నన్ను స్వస్థపరుస్తుంది. నీ మాట నాకు ధైర్యాన్ని ఇస్తుందయ్యా. నాతో మాట్లాడు నాయన. నాయన ప్రతి అడ్డు తొలగించుమని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. యేసయ్యా మమ్మల్ని ప్రేమించావు, కృపలో మమ్మల్ని భద్రపరిచావు. నీకు వందనాలు. దైవజనుల అభిషక్తులు మా అయ్యగారిని నాయన మధ్యకు మరొకసారి మీరు నడిపించారు. నీకు స్తోత్రం అయ్యా. ఎన్నో తండ్రి ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించడానికి ఎంతో ప్రయాసముతో భారముతో నీ దైవజనులు నాయన ఇది నీ మాట అందివ్వాలని, నీ మాట ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు నాయన. తండ్రి ఆ మాటలు మేము విడిచిపెట్టకుండా విన్న ప్రతి మాట మా హృదయంలో నాయన చేర్చుకొని ప్రతి మాట మేము గ్రహించడానికి సహాయం చేయండి. నీ మాట వినకుండా, నీ మాట గ్రహించకుండా, నీ మాటను నాయన తండ్రి మేము నాయన తండ్రి అర్థం చేసుకోకుండా ఆటంకపరుస్తున్న ప్రతి నాయన అంధకారపు శక్తులను లయపరచండి ప్రభువా. నీకు వందనాలు. నీ మాట నేను శ్రద్ధగా వినాలయ్యా. ఏ ఇహలోక సంబంధమైన ఏ బాధలను అటు వైపు తిప్పకూడదు ప్రభువా. కేవలం నా దృష్టి, నా తలంపు, నా ఆలోచన, నా ఉద్దేశములు నీ మాట మీద ఉండదు కాక నీ మాట నేను వినాలి ప్రభువా. ప్రతి నాయన సాతాను క్రీస్తుని కుట్రలను లయపరచండి. నామకాంత క్రైస్తవులుగా ఉండిపోకూడదయ్యా. నీ మాట వినని నాయన అర్థము కాని నాయన వారిగా ఉండిపోకూడదు. నీ మాట విని ఆ మాట ప్రకారం జీవించే నాయన నీకు ఇష్టమైన పిల్లలుగా మార్చమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని ఈ దాసుని బలమైన ఆత్మ అభిషేకముతో నింపమని మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో నీ పిల్లలందరినీ నడిపించండి. ప్రతి అడ్డు ఆటంకమును తొలగించండి. ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్న పరమ తండ్రి ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ సేవకులను ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. స్తోత్రం కలిగినగాక. తోడి వచ్చిన సంఘ బిడ్డలకి, సాయ సంఘ కాపారికి, ఊళ్ళో ప్రకటించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. కొత్త యెరూషలేములో లేని విషయమై మనం నేర్చుకున్నాం. కొత్త యెరూషలేములో లేని విషయం మనం నేర్చుకున్నాడు. వారి చదివిన వాక్యం చదవండి. 21 ప్రకటన 21, 27 వాక్యం. 21 రాయబడిన వారే దానిలో ప్రవేశించును కానీ నిశ్చితమైనది ఏదైనాను అసత్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వారైనను దానిలోకి ప్రవేశించులేనివాడు లేనివాడు. అక్కడ ఎవరు లేరు. నిషిద్ధమైనది ఎవరు కూడా అందుకే ప్రవేశించకూడదు. నేను పోయిన వారం మంది నేను చెప్పాను, నేను మర్చిపోలేనని నేను అనుకున్నారు. చెప్పేసి పత్రిక నుండి 1 అధ్యాయం 1 వాక్యం చదివినప్పుడు పరిశుద్ధులు అనే పదము ఒకటి రాయించండి అని నేను చెప్పాను.
పరిశుద్ధులు అనగా ఏకవచనం కాదు, బహువచనం మీద రాయబడింది పరిశుద్ధుడు. కానీ పరిశుద్ధుడు అని ఎందుకు రాయలేదంటే పరిశుద్ధుడు ఒక్కడే ఉన్నారు. పరిశుద్ధుడు ఒక్కడే, అది మన యేసయ్య మాత్రమే. అందుకని అనగా రాయబడలేదు. అందుకని పగిలి రాత్రి కాలంలో దేవుడి సంఘటనలు అందరూ తెలుసుకోవాలన్న విషయం ఏమనగా మనమందరూ పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నించాలి. రెండవది విషయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఆ మాటల నమ్మకమును నిజమునై ఉన్నది కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనది. నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొని వారికి జీవజల బుగ్గలోని జలమును అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. 21:4-5 కలిసి చదువుతున్నప్పుడు ఇంకా మరణం ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. రెండవది అక్కడ కొత్త యెరూషలేములో ఏముంటారు? మరణం ఉండదని కొత్త యెరూషలేములో దేవుడు సెలవిస్తున్నారు. మరణం భూమి అయితే రాయబడడానికి ఉన్న కారణము రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చదివినప్పుడు మరణం ఎలాగో భూమి ఒక మనుషుల ద్వారా అని చెప్పినది ఎవరి వలన? ఆదాము వలన. ఆదాము చెప్పిన దేవుడి మాట వినలే కాబట్టి, దేవుడి మాట వినలేదు కాబట్టి వారు వృషభం తినిన కాబట్టి వారికి ఏమొచ్చింది? పాపం వచ్చింది కాబట్టి భూమిలోకి ఏమొచ్చింది? మరణం. ఇప్పుడు ప్రకటన చెప్పిన ఇంకా మరణం ఏం చేయను ఉండదు. అప్పుడు మరణం రావడానికి ఉన్న కారణము పాపమే. మరణం లోకంలోకి వచ్చింది. అందుకే దేవుడు చెప్పారు, పాప మరణం లోకంలోకి వచ్చారు. కానీ రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదివినప్పుడు పాపం వచ్చిన జీతము చూడండి, పాపం వచ్చింది, పాపం మరణం వచ్చింది. మరణం వచ్చింది కాబట్టి పాపానికి ఏముంది? మరణానికి ఏముంది? జీతం. అదేంటి? పాపానికి ఏమి జీతము? మరణము. పాపం చేయన ప్రతి విషయం వ్యక్తులు ఏమవుతుంది? చనిపోతుంది. దేవునికి స్తోత్రం. పాపం చేయని వాడి అందరూ ఏమవుతుంది? మరణిస్తుంది. అడిగి 2 విధ మరణం, మనకు ఒకటే ఉంది. వారికి ఏముందండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 17వ వాక్యం చదివినప్పుడు మీకు అది అర్థం అవుతున్నాడు. రాయబడినట్టు కనపడని ఎదుట వారు అగ్నిగుండంలో పడవేయబడెను. మరణమును రుద్రలోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అంటే రెండవ మరణం అంతే అండి. రెండవ మరణం ఏంటి? ఆ రెండవ మరణం నరకం అండి. అది అర్థమై ఉందండి. అప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. పాపం చేసిన వాడికి ఆ జీతం ఉండే, ఆ జీతం ఏంటి? మరణం. మనకు మరణం ఉంది, అదే మరణం అండి. మనకున్న మరణం ఏ మరణం లేదు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. ఎబ్రీ పత్రిక 9:20. అంటే మనిషినికి అందరికీ ఒక్కసారి ఏముంది? చావుంది, మరణం ఉంది. రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఒక్కసారి మరణం. ఆ రక్షణ పొందలేని వాడికి 2 మరణం. ఒకటి శారీరక మరణం, ఆత్మీయ
అది ఆత్మీయ నరకము. అదొక మనం దేవునికి స్తోత్రం. పాపం చేసిన వాడు మరణించి చచ్చిపోయిన వాడే. అది ఆత్మీయంగా చచ్చింది, అదే మరణం అని చెప్పబోతున్నారు దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా చచ్చింది, మీరు శారీరకంగా చచ్చిపోతున్నారు. రక్షణ పొందలేదు, మారుమనుషం పొందలేదు. అటువంటి వాడికి ఏముంది? మరణం ఉంది, రెండవ మరణం ఉంది. దేవుడికి స్తోత్రం. అది దేవుడి బిడ్డలకి రెండవ మరణం నుండి దేవుడి బిడ్డలు ఏమైంది? తప్పిపోయినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దీని ముందుకు మనం రక్షణ పొందిన మునుపు మనకు మరణ భయం ఉంటుంది. ఏముంది? అదే ఎబ్రీ పత్రిక 2:15 వాక్యం చదివినప్పుడు పౌలు కాబట్టి ఆ పిల్లలు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు దేవుని బిడ్డలకి మరణ భయం కలిగి ఉండేది. రక్షణ పొందలేని వాడికి ఏమన్నది? మరణ భయం. రక్షణ పొందిన వాడికి ఏం లేదు, భయం లేదు. ఎందుకు మరణ భయం లేదు? ఎందుకంటే మరణం అనే పదానికి అర్థం ఇల్లు విడిచిపెట్టి వేరొక ఇంటికి వెళ్ళడం. మరణం అనే పదానికి అర్థం ఇది ఇల్లు విడిచిపెట్టి వేరొక ఇంటికి వెళ్ళడం. అది పరలోకము చేరిపోయిన దాన్ని బట్టి దేవుని బిడ్డలకి ఏమీ లేదు, భయం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అంటే మన శరీరము మరణిస్తారు, దేవుడు కూడా మరణిస్తారు. మన శరీరం ఏమవుతున్నారు? భూమి మీద పాటపడుతున్నారు. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ పరలోకంలోకి దేవుడి సన్నిధిగా చేరిపోతున్నారు. కాబట్టి మనకు భయం లేదు. కానీ రక్షణ పొందలేని వాడు ఒకటి చచ్చిపోయిన అనుకో, వారు చచ్చిపోతే ఏమవుతున్నారంటే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే వెంటనే ఎక్కడ వెళ్తున్నారంటే ఆ యాతనా స్థలంలోకి వెళ్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తుంది? చచ్చిపోయిన వెంటనే వాళ్ళు యాతనా స్థలంలో యాతని అనుభవిస్తుంది. అంటే 1007 సంవత్సరాల తర్వాత వారికి అందరికీ దేవుడు పిలిచి తీర్పు తీర్చి వారికి అందరికీ ఏమవుతున్నారు? నరకములు పడేస్తున్నారు. అది రెండో మరణం అని చెప్తున్నది. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్న మరణం గురించి మీకు అర్థమైంది. దేవుడు బిడ్డల ఒక మరణం, ఒక శారీరక మరణం మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని మనకు మరణ భయం లేదు. చాలా మందికి ఇప్పటికే ఏముంది? రక్షణ పొందిన వారికి కూడా మందరికి ఇప్పుడు కూడా ఉంది. ఏది? ఎప్పుడు చచ్చిపోతున్నప్పుడు పుండి నొప్పి వచ్చింది, ఎప్పుడు చచ్చిపోతారు? వేరే ఏదో రోగం వచ్చేది, ఎప్పుడు చచ్చిపోతున్నాడు భయం. ఏ సైడ్ ఉంటే నీకేముంటారు? దేవునికి స్తోత్రం. అందుకని అదే మనకు మరణ లాభం. బాబులు చెప్పారు కదా, క్రీస్తు చాలులే. రక్షణ పొందలేని వాడికి మరణం నష్టం. రక్షణ పొందలేని వాడికి మరణం నష్టం అవుతుంది. రక్షణ పొందిన వాడికి ఏమవుతుంది? ఇది ఎరిగి ఉన్న వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. అందుకని మరణ భయం మనకు లేదు. మరణ భయం ఉంది. దేవుడు మమ్మల్ని విడిపించారు. దేవుడు మమ్మల్ని విడిపించారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ నాకు చెప్పుతున్నారంటే ఇంకా మరణం ఉండదు. స్తోత్రం కలిగింది. అక్కడే కొత్త యెరూషలేములో ఏముండదు. ఓ దేవునికి స్తోత్రం. భూమిని జీవించారు 70 సంవత్సరం 80 సంవత్సరం. అప్పుడు వరకు ఏమైంది? భూమిని జీవించారు, మరణించారు. కానీ దేవుని రాజ్యమైన పరలోక రాజ్యంలో కొత్త యెరూషలేములోకి ప్రవేశించిన ఆ దినం నుండి ఏమవుతున్నాం? మరణం ఉండదు. స్తోత్రం. అందుకని మేము భయపడగలుగుతున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం మీరు చూడాలి. ఈ వాక్యం మీరు అండర్లైన్ వేసుకోవాలి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. స్తోత్రం చెప్పండి. మరణము ఉండకుండా మరణ దేవుడు ఏం చేస్తున్నారు? మృంగి వేసేది. స్తోత్రం. అదే చెప్పచ్చు కదా. ఇందుకు సంబంధించిన ప్రకటన గ్రంథము 20:15 వాక్యం కూడా చూడండి. తర్వాత ఇప్పుడు నీకు అర్థమైందా?
ఎవరికి వెనక పడేస్తుంది? మృతుల లోకాన్ని అగ్నిగుండంలో స్తోత్రం కలిగేస్తారు. స్తోత్రం చెప్పాలి. మరణము మృదుల లోకములకి ఎక్కడ వేశారు? అందుకే మరణం మృంగి వేస్తారు. ఇంకా మరణం లేదు, మరణం అగ్గిలో పడవేసింది కాబట్టి ఎవరు అక్కడి మరణం ఎవరి వల్ల వచ్చే పాపములు, ఆ పాపములు వచ్చిన మరణానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అగ్ని అంటే ఈ మరణం మమ్మల్ని మృంగి వేసినప్పుడు దేవుడు ఏం చేసింది? మరణానికి దేవుడు బతుకుతుంది. మరణం అందరికి మృంగి వేసినప్పుడు దేవుడు మరణానికి ఏం చేస్తున్నాడు? మృంగి వేస్తున్నాడు. మహాప్రజాలు అగ్ని పడవేసిపోతున్నారు. అందుకని యోహన్న గారి దర్శనాన్ని చూసినప్పుడు చెప్పి గొప్ప ఇంకేం లేదు. అటువంటి ఒక మంచి దినం మనకు దొరకపోతున్నాయి. మూడాలు అయితే అక్కడ లేదు. 2:21 వాక్యంలో ఏముంది? బాష్ప బిందులు అని చెప్పండి. కంటి ఏమన్నారు? బాష్ప బిందు తులసి మీద అంటే దేవుడు అక్కడ వచ్చి టవర్ పట్టుకొని అరగకాదు. ఆయన అర్థం ఇంకేంటి లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు. దేవునికి స్తోత్రం. కన్నీరు ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి? కన్నీరు ఎందుకు వస్తున్నాను? అది కాదు, నీకు రక్తం మాంసం ఉంది కాబట్టి నీకేం వస్తుంది? రక్త మాంసం లేకపోతే నీకేం రాదు. నీ శరీరం రూపాంతరం చెందిన కాబట్టి అది కన్నీరు దేవుడు. యేసు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఏడిసిన వాడికి దేవుడు ఏం చేశాడు? కన్నీరు గురించి ఉంది కదా, విధవరాలమ్మ ఉంది కదా, కుమారుడు ఏమైంది? మరణించినప్పుడు స్వతంత్రం ఆయనకి ఊరు నుండి బయటికి తీసుకొని స్వతంత్రం చెప్పాలి. అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ విధవ అమ్మ ఏడుస్తున్నారు. యేసు ఏం చేస్తున్నారంటే ఊరు నుండి బయట నుండి ఊరిలో ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరండి? ఆ కుమారుడు చెప్పండి, ఎలాగా చెప్తుంది? వచ్చినవాడు చచ్చినదే, వచ్చినదే, ఆడు చచ్చినదే, ఇది బ్రతికినదే. సోదరు కలిగిన ఇద్దరు ఒకే ఒకడే, కానీ తేడా ఉంది. సోదరు కలిగిన కనుక ఒక మాత్రం కొడుకు చచ్చినది, ఇంకొక మాత్రం కొడుకు ఏమవుతుంది? బయటికి అందరికి తీసుకొని వచ్చినప్పుడు ఒక మాత్రం కొడుకుని లోపలికి తీసుకొని వచ్చింది. ఆ యేసుని ఇంటికి వచ్చిన కానీ యేసు వచ్చి ఏం చేశాడు? ముట్టాడు. ముట్టినప్పుడు ఏం జరిగింది? లేదు, మీకు బైబిల్ తెలియదు. ముట్టిన వెంటనే ఏమో జరిగింది? ఎవరు? దేవుడు ముట్టితే అదే అది ఎప్పుడైనా వచ్చింది. ఈ రాత్రి ఆగలేని విషయం ఈ రాత్రి దేవుడు ఈ జీవితంలో ఆగలేదు. బయటికి తీసుకొని వచ్చింది. ఈ రాత్రి యేసు ముట్టితే ముట్టితే ఆగితే చెప్తే కూడా ఆగుతుంది. ముట్టడం మాత్రం కాదండి, చెప్పులు కరెక్టలు భయంకరంగా వచ్చినప్పుడు యేసు లేచి ఏం చేశాడు? ఆగిపోమని చెప్పగా ఆ సముద్రం ఏమైంది? సముద్రం ఆగడానికి మాట్లాడాలి. అయితే ముట్టడం వలన అన్ని ఆగుతుంది. ఈరోజు మాట్లాడాలని ఆగుతున్నాడు. ముట్టి ఆపించిన మన సేవించిన దేవుడు ఈ రోజు జరిగితే
ముట్టాలంటే ఎక్కడ ముట్టాలి? ఆ శరీరంలో ముట్టాలి కదా. అక్కడ ఎందుకు ముట్టారు? మీరందరూ అనగదు పాట ముట్టారు, అందరూ అనగదు పాట ముట్టారు, పాట ఇలా తిరిగి అడగండి దేవుడికి, దేవుడు ఎందుకు అక్కడ ముట్టారండి? ఈ బైబిల్ చదివినప్పుడు తిరిగి దేవుడికి ప్రశ్న అడగాలి. రెండు కారణం ఉంది, నాకు తెలుసు. నేను వేరే ఎవరికైతే ఇది ఎక్కువ కారణం ఉండొచ్చు. ఒకటి, పాడ ముట్టితే ఏమవుతున్నారంటే మీ వలన ఏమంటే ఆ మనుషుడి తలవరుడి సాయంత్రం వల్ల ఏమవుతుంది? అపవిత్రగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత అది మాట్లాడుతుంది దేవుడికి. ఎందుకు దేవుడు పాడ ముట్టేదంటే వారి సిద్ధాంతం దేవుడు ఏం చేసింది? అదే అదే ముట్టారు దేవుడికి. అదే చెప్పండి, సిద్ధాంతం దేవుడు ఏం చేసింది? ఈ రాత్రి దేవుడు సరిగా దేవుడు పుట్టిన వాడి సిద్ధాంతం అన్ని నేను కూడా సిద్ధాంతం పాటించిన కాబట్టి నేను దేవుడు సరిగా పుట్టాను. నేను ఎవరికి చెప్తాను పాటిస్తున్నాను కాబట్టి సరిగా పుట్టలేదు. సరిగా పుట్టిన వాడు ఏమవుతున్నారు? స్వతం ఆ గుడ్డివాడికి దేవుడు చేసే ఏం చేశాడు? ఆయనకి కంటిని దేవుడు ఏం చేశాడు? ఎమ్ము వేసినప్పుడు దేవుడు అడిగారు ఎరవద్దురా అంటాడు. ఇన్నప్పుడు మనిషినందరూ చెట్టు వదలదు. మీరు కూడా వదలారు కదా. దేవుడు ఒక్కసారి పుట్టిన అందుకని కొంచెం కొంచెం వదిలిస్తున్నారు. ఏది చూపు కాదు, కట్టుబాట్లు కొంచెం కొంచెం ఏసు ముట్టితో మొత్తం ఏమవ్వాలి? ఆ కట్టుబాట్లు వదలాలి. రెండవది దేవుడు ఎందుకు ముట్టారని నీకు తెలుసా? ఎందుకన్నా ముట్టారు? పానం ముట్టారు. ముట్టడం కారణం అండి. ఇది ముందుకు ఇదే పాడలో వీడు నాడికి మోసుకొని బయటికి వెళ్ళేది. సోదరికి ఇది ముందుకు ఎవరికి తీసుకొని నాన్నకి తీసి బయటికి స్తోత్రకలిగి నాన్నకి తీశారు. ఇప్పుడు రెండవది ఎవరు తీసుకుని స్తోత్రకలిగి. అందుకని దేవుడు పాడ ముట్టారు. ఇంకా ఈ పాడ వేరే ఎవరికి ఏం చేయకూడదు. నీకు చెప్పిన అర్థమైంది లేదు. అదే పాడి మళ్ళీ ఇంకా వెళ్ళకూడదని అదే పాడి ఇంకా ఎవరు కూడా బయటికే చేయకూడదు, తీసుకుని వెళ్ళకూడదు అనుకోని దేవుడే చేశాడు. ఈ రోజు ముట్టిన కొందరికి బయటికి తీసుకొని ఆ పాడ నాలుగులు ఏం చేసుకున్నాను? నేను కూడా ఈ రాత్రి ఏదో మోసుకొని వచ్చాను కదా. చాలా సంవత్సరం నుండి ఏదో విషయంలో చనిపోయింది. నీ ప్రార్థన విషయం, నీ కొన్ని విషయాలు చనిపోయారు. అది మోసుకొని నేను తిరుగుతున్నాను. కానీ ఇదిగో ఎదురుగా ఒకడు వస్తున్నారండి. చాలా సంవత్సరం నుండి మోసుకున్న విషయాలు ఈ రోజు దేవుడు ముట్టబోతున్నాడు. ఏదో నీ మోసుకొని రాత్రి ఆరాధన కూర్చున్నా స్తోత్రం. నీ తెలియలేదు ఈ రాత్రి ఆ మోసుకున్న విషయంలో ఈ రాత్రి దేవుడే చేయబోతున్నా. అక్కడ ఇంకా నేను అక్కర్లేదు తండ్రి. చాలా దినముల నుండి ఈ రాత్రి నీ వాక్యం చెప్పినప్పుడు ఎవరితో విడుదలగా వెళ్తున్నారు, ఎవరితో విడుదలగా వెళ్తున్నారు, మోసిన విషయం రాత్రి పుట్టిన మోసిన విషయం నా సమస్య పుట్టారు. ఈ రాత్రి పుట్టిన పది దినముల ముందుకు నేను చర్చికి ఆరాధన అయిన తర్వాత
మన సంఘాలకు సహోదరుడికి చెప్పారు, దేవుడు నీ ఇంటికి ఒక విడుదల పంపిస్తున్నాడు. వారు చూసినప్పుడు ఏం చెప్పారంటే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. కానీ ఈ ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పారు, అయ్యగారు చెప్పినట్టుగా జరిగింది. అయ్యగారు దేవుడు చెప్పినట్టుగా జరిగింది. అయ్యగారి దగ్గర సోదరుడు పోస్తున్నాడు, అయ్యగారు పోస్టుమెంట్ పడి సోదరు నాకంటే నేను ఎవరికి ఏదో చెయ్యబోతుందని అది నాకు బాగా తెలుసండి. ఎవరికో అందరికీ అన్నంటే రక్తస్రావం కలిగిన అమ్మ సోదరు అమ్మ ఆచారమనే పాడు ముట్టారు ఆయన. తర్వాత పుట్టిన వెంటనే ఏమైంది? బాగా చెప్పండి. పుట్టిన వెంటనే ఏమైంది? అదే ఉన్నాడు, చదవండి. ఎక్కడ ఉంది లోపల ఏడాది చదవండి. స్పీడ్ వెళ్ళిపోవాలి. మొట్టినవాడు ఏం చేయాలి? లేచి ఏం చేయాలి? అందరూ ఇప్పుడు అలా ఉన్నారు, ముట్టాడు అలా ఉన్నారు. ఎన్ని మొట్టిన కానీ అందరూ లేస్తారు కానీ ఏమో మాట్లాడు. దేవుడు నేను మోటుదని లేచి నేనేం చేయాలి? ఆ కూర్చున్న చోట నీకు లేచి ఇంకా పట్టడానికి చోట కాదు. దేవుడు నేను ముట్టాను కదా, ఆ చోట ఇంకా ఏం దేనికి పట్టడానికి చోట కాదు. ఇంకా లేచి నీ ఏం చేయాలి? నిన్ను ముట్టిన వాడి గురించి మాట్లాడు, నిన్ను ముట్టిన వాడి గురించి మాట్లాడు, ఆ యేసు గురించి మాట్లాడు. దేవుడు లేఖన ముందు మొదటి చేసిన పని ఏం తెలుసా? అమ్మా నీ ఏం చేయకూడదు. నేనేం చెప్పిన కానీ చెప్పిన కానీ ఏం దాని దేవుడు చెప్తే సోదరు ఈ రాత్రి యేసు నీకు చెప్తారు. అమ్మా అమ్మా సోదరు కలిగలిగారు ఏది విషయం గురించి ఏడుస్తున్నారో ఈ రాత్రి నమ్మి చెప్పు, ఆమె చెప్పు. ఆ విషయానికి ఒక పరిహారం ఈ రాత్రి ఉంది. యేసు దగ్గరికి వచ్చే పరిహారం ఉందిగా, పరిహారం ఉంది. పరదేశికి పరిహారం ఉంది. ఈ రాత్రి పరదేశి అయిన నీకు పరిహారమే ఏమిటండి? యేసు వస్తే పరిహారం ఉంది. ఎవరికి పరిహారం? పరదేశికి. పరదేశికి ఏముంది? అందరూ పరదేశులు ఎప్పుడు ఏ పని కాదు. ఏసై దగ్గరికి వచ్చి కానీ టికెట్ ఉంది, అది అందరూ అక్కడికి రాదు. రాత్రి 9-10 గంటలకి నా పాపతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అది చెప్తాను. సోదరు అది నాకు చెప్తాను. నాన్న నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇలాగ చెయ్యాలని దేవుడు చెయ్యాలని దేవుడు చెప్పారు. చెప్పలేదు, ఆడు చెప్తుంది. దేవుడా ఫలానా విషయం ఏంటి చెయ్యాలి. కాసేపు సమయం తర్వాత నేను చెప్పాను, నాన్న నాకేం చెప్పడానికి ఏం లేదు, నీ ఏం చెప్తే నీ ఏం చెప్తే మనమందరూ ప్రార్థన అనగా ఏది ఏదో చెయ్యాలగా చెయ్యదు. దేవుడు అది ఆపండి, అది ఆపేసి నీకు ఏం చెప్పాలి? దేవా నేనేం చెయ్యాలని చెప్పాలి. నేనేం చెయ్యాలి? ఇంతవరకు మీరు ఎప్పుడు ప్రార్థన
చెయ్యండి. ఈ రోజు నువ్వు చెయ్యండి. దేవా, నా ఐడియా కాదు, నా ప్లాన్ కాదు, నీ ప్లాన్ ఏం కాదు. దేవుడు నా ప్లాన్ కాదు, నీ ప్లాన్ ఏంటి అది చెప్పు. నీ చిత్తము నీ దశ లేదు, అది నేనే చేసి మనమే సరిపోను. నా ఉద్దేశం అది ఆపొచ్చింది. అని ఆ రాత్రి అదే సహోదరు కొట్టడానికి వాక్యం చెప్పడానికి కూర్చున్న సమయంలో వాక్యం చదువుతున్నారు ఏడుస్తున్నారు, వాక్యం చదువుతున్నారు ఏడుస్తున్నారు. ఆ వాక్యము చదివి ప్రసంగించి ప్రిపేర్ చేసినప్పుడు మొత్తం ఏడుపు సోదరం అడిగిందే. నాకు తెలిసిన కొన్ని ప్రసంగాలు ఆడికి తెలుసు, నాకు తెలిసిన కొన్ని అదన్నీ అక్కడ సైడ్ పెట్టాయి. ఆ ప్రసంగం ఏం చేసింది సైడ్ పట్టి చెప్పిన దేవుడా ఇది నా ప్రసంగాన్ని సైడ్ పట్టాడు నీ అది అది చెప్పడం స్టార్ట్ అయింది. బిడ్డలు జరగడానికి సోదరు కలిగి ఈ రోజు ఈ దేవుడి చిత్తములకి నీ సమర్పించండి. ఈ రోజు గొప్ప బిడ్డలు జరుగుతున్నారు, అద్భుతం జరుగుతున్నారు. ఆ అమ్మకి చెప్పినట్టు యేసు ఎప్పుడు సోదరు కలిగి లోకములు జీవించినప్పుడు యేసు ఏం చెప్పారు? ఏడొద్దు. కానీ కొత్త ఎరుసలేముకి ఏడొద్దని చెప్పరా? కొత్త ఎరుసలేముకి నీ ఆత్మ బిందు ఈ రాత్రి కొత్త ఎరుసలేము ఏముండదు. ఈ లోకములు మనకేముంది? ఎప్పటి నుండి ఏడుపు స్టార్ట్ అవుతుంది? పుట్టిన మొదలుకొని ఏమవుతుంది? ఏడుపు లేకపోతే ఏడుపు పుట్టిన వెంటనే పాప కానీ బాబు కానీ ఏడుపు లేకపోతే రెండు కోరిలో పైకెత్తి కొట్టుకుంది అడిగి సోదరు కలిగిన ఆమె రెండు కొట్టినప్పుడు ఆమె ఏం చేశారు? పుట్టిన మొదలుకొని ఏడుపు స్టార్ట్ అవుతుంది. పుట్టిన మొదలప్పుడు ఆరు ఏడుస్తుంది, ఆరు ఏడుస్తుంది. చచ్చిపోయినప్పుడు అందరికీ అందరికీ ఏడుపు చేయలేకపోతాండి. ఇది మధ్య ఎన్నిసారి ఏడుపుందిరా బాబు. సోదరంగా అదో నా చెప్పిన నీకు తన మీద ఎక్కాలి. పుట్టున మొదలుకొని మనకు చచ్చినప్పుడు అందరికి ఏడిపిసి వెళ్ళిపోతుంది. దీని మధ్యలో ఎన్నిసారి మనము సోదరుగా అక్కడికి మనం ఇప్పుడు పడిన కన్నీరంతా దేవుడు ఏం చేస్తుంది? దీన్ని భయపడకూడదు. నీ కన్నీరు అక్కడ లేదు, ఎక్కడే కొత్త యెరూషలేములో లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం లేదంటమ్మా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. 5 మాట ఒకసారి 4, 5 వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను. సరే ఇంకా అక్కడ ఏం లేదు, దుఃఖం ఉండదు. దేవునికి స్తోత్రం. అందరికీ దుఃఖం ఉంది. దుఃఖం లేని వాడు ఎవరైనా ఉన్నారు? అందరికి ఏదైనా ఒక విషయం, ఏదైనా గోడ విషయం ఏముంది? దుఃఖం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దుఃఖం ఉన్నవాడు భయపడకూడదండి. దేవునికి స్తోత్రం కలిగింది. దుఃఖం ఒక్క దినంలో ఏమవుతుంది? ఆగిపోయిన ఒక దినంలో ఉంది. దేవునికి స్తోత్రం. మనిషిగా పుట్టిన వాడికి అందరికీ ఏముంది? దుఃఖం ఉంది. కొందరికి అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుని ఏసై నమ్మతే మిల్లి ఏముంటారు? వాక్యములు ఎలాగైందండి? దేవునికి స్తోత్రం. సంతోషించమని బాబు గారు చెప్తున్నారు. ఆనందించి కానీ అది ఎక్కడ ఆనందించారు? ఏసై ఆనందించారు. సోదరు గారు ఏసైను మాత్రం మనకేముంది? నాకైతే దుఃఖమే. సోదరు కలిగింది. ఏసైలకు వచ్చినప్పుడు మనకేముంది? ఆనందం ఉంది. కానీ మిగిలిన అన్ని విషయంలో ఏముంది? దుఃఖం ఉందండి. దేవునికి సోదరు కలిగింది. అందుకని మత్తయి సువార్తలో చెప్పిన మాట మీకు 5వ అధ్యాయంలో ఏం చెప్పారు?
దుఃఖపడిన వాడేవారండి అయ్యో స్తోత్రం చెప్పండి. దుఃఖించే లేని వాడికి దండడు కాదు. అదే ఈ దండడు అంటే కాదు కాదు, అది ఇంగ్లీష్ కన్నీరు దుఃఖం పడిన వాడు ఏమవుతున్నారు, దుఃఖపడిన వాడు. మన తెలుగు మలయాళం ట్రాన్స్లేట్ చేసినప్పుడు అలా చేసినప్పుడు దేవునికి స్తోత్రం. మూడవది ఎక్కడ చెప్పకపోతే ఏమంటున్నామా, ఇంకా ఏడుపు ఏడుపు లేదు. దేవునికి నాకు చెప్పండి, 5వ వాక్యం చెప్పండి. 4 నుండి చదవండి. అంటే అక్కడ ఈ దగ్గర లేదు అనుకున్నారు. కష్టంలో ఉండము ఉందా తల్లిలో లేదు, సోదరు కలిగిన కాక ఇంకేముండదు, కష్టం ఉండదు. కష్టం ఎలాగ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆరానికి అవధి దేవిత ప్రతి అవధిగంట 3వ అధ్యాయం 12వ పదహారు వాక్యం కలిసి ప్రయాసం కష్టానికి వివిధ రకరకాల అర్థం దేవునికి స్త్రీకి చెప్పారు దేవుడు, నీ ప్రయాసపడి వేదనతో ఆయన ముందుకు ఏం లేదు, వేదన లేదు, ప్రయాసం లేదు. ఎప్పుడు బాగా చేశారో అప్పుడు 2 ఏళ్ళు వచ్చింది, వేదన వచ్చింది. దేవునికి ప్రయాసము క్రైస్తవ జీవితంలో ఏముందమ్మా, ప్రయాసం ఉంది, వేదన కష్టం ఉంది. అవును కదా, కష్టం ఎంతవరకు ఉంది? పౌలు గారు చెప్పినట్టుగా చెప్పండి 2 కొరింథీ 4వ అధ్యాయము 17వ వాక్యం అనుకున్నారు. 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వాక్యము సులుకన క్షణం మాత్రమైన సులుకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారం. ఏంటి నీకు అర్థమైంది? అలాగే చదివి వెళ్ళడం కాదు. శ్రమ ఎంతవరకు? క్షణమాత్రమైన తేలిగా ఉన్న శ్రమ, ఈ సులకర శ్రమ, తేలిమాత్రమైన శ్రమ, అందకంద ఎన్ని శ్రమ పడుతుందో అంత మహిమలో శ్రమే అనుభవించిన దేవుని బిడ్డలకి మహిమ భారం వస్తుంది. దేవుని చెప్పండి, ఈ శ్రమే అన్ని అంటే బైబిల్ వేరొక వాక్యం, క్రీస్తుని కలిగిన శ్రమలు నిప్పాలు, క్రీస్తుని కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన శ్రమలు ఆయన అర్థమే చెప్పండి, చెప్పండి చెప్పండి. ఆయన శ్రమలో నువ్వు నేను పాల్గొనాలి. ఎప్పుడో మట్టికి ఉంటుంది సార్. ఆయన శ్రమలో పాల్గొనాలంటే మనం ఎవరు కూడా ఎందుకనే చెప్పారు? కొర్రాతో ఏసైకి ఎన్నిసార్లు కొట్టారు? 39 సార్లు ఏసైకి ఏం చేశారు? ఎలాగ కొట్టారని అనుకున్నారు? కొరడా అంటే గుర్రం తోలు
గుర్రము చర్మము చర్మము అంటే చర్మం గుర్రము చర్మము తీసిపెట్టి దాని కింద మేకలు ఉంది. తర్వాత ఈ చాప గోడు వల్ల వెండితోని ఉంది. దాన్ని దీని కింద పెట్టించి ఏం చేస్తుంది, ఒకసారి కొట్టేసి కేంద్ర గారు చెప్పిన పొలం కుంగినట్టుగా అది వీపు ఇలాగ పెట్టేసి ఇలాగ కొట్టేది ఒకసారి ఇలాగ కొట్టేసి లాగినప్పుడు మాంసం ఏమవుతుంది, వచ్చి పక్కన ఉన్న నీళ్ళు పాత్రలు కడిగిసి మళ్ళీ ఏం చేసింది 39 సార్లు కొట్టేలా. ఇది సోదర అంత శ్రమ మాత్రం కాదండి, సోదర కలిగిన ఒక శిలువ మోసుకొని ఎక్కడికి వెళ్ళారు మొదటికి. ఇప్పుడు అదే పాత తల మీద ఉందిరా ముళ్ళు తిరిగి ముళ్ళు అదేంటి ముళ్ళు పట్టించుడు అన్నికే అవసరమా లేదు ఏదైనా ముళ్ళు వేస్తే సరి అదేదు దాన్ని బతుకుతున్నారు. ముళ్ళు వేసిన వాడు గురించి బతుకను, ముళ్ళు గురించి బతుకుతున్నారు. ముళ్ళు కనుక్కున్నారు, ముళ్ళు వేసిన వ్యక్తికి ఏం చేయలేదు. ఇంకొకటి నాకు అడుగుతారు, పాతగారు ఏసైకి సిలువ వేసిన కర్ర ఏదంట, ఏ కర్ర బాబు కర్ర గురించి నాకు కర్ర ఉందని గురించి నాకు కొందరికి ఏం కావాలి అది అడుగుతున్నారు. కర్ర ఏంటి మేక కింద ఒడు కడిగి కదలు మేక నిన్ను కూడా మేక కొట్టేసి సిలువేయక భరించిన వ్యక్తి గురించి మనం ఏం చేయాలి, గుర్తించండి. ఆయన గురించి నీ జ్ఞాపకం చేస్తుందండి. నేను చెప్పుకొని వచ్చిందని అటువంటి శ్రమ దేవుడు ఒక్కసారి దేవుడు మనకేం చేయను ఒక్కసారి ఇచ్చిన అనుభవం. అందుకని దేవుడు కొంచెం కొంచెం మనకిస్తున్నాడు. సోదరు కలిగిన కొంచెం శ్రమ మనకి దేవుడు మన మీదకి పెట్టిన కాబట్టి నీ భయపడకూడదండి. ఆ శ్రమ రాబో దినములు ఏమవుతున్నారంటే ఈ శ్రమే అన్ని నీకేమవుతుంది. అందుకని యేసు కాదు పౌలు గారు చెప్తున్నారు, చనిపోయిన వాడి గురించి పౌలు గారు పునరుద్ధానం గురించి చెప్పినవాడు. సూర్యుడు వెలుగు వేరే, నక్షత్రముల వెలుగు వేరే, చంద్రుడి మహిమను బట్టి అటు విధము పునరుద్ధానములు కూడా సూర్యుడు వలన వెలిగిన కొందరున్నారు, చంద్రుడి వలన వెలిగిన కొందరున్నారు, నక్షత్రం వలన వెలుగుతున్నారు. నక్షత్రములు బట్టి భేదం ఉంది. అంటే వెలుగున్న నక్షత్రం ఉండి ఉన్నది చిన్న వెలుగు కనిపించిన నక్షత్రం కూడా ఉంది. అటువంటి కొందరు విశ్వాసులు కూడా అక్కడే ఉన్నారని పౌలు గారు మనకు చెప్పింది. అందుకని శ్రమ వచ్చినప్పుడు నిరాశ పడకుండా దేవునికి స్తోత్రం చెప్పి ఈ శ్రమ భరించడానికి నాకు గ్రంథం 1:29 చదువుతున్నప్పుడు పౌలు చెప్పిన మాట మీరు వినండి. ఏమైనా విశ్వాసం ఉంచడం మాత్రం కాదు, ఆయన పక్షములు శ్రమ పడును, ఆయన పక్షములు అనుగ్రహం ఏంటి అందరికి 9 వరాలు కావాలి. కానీ ఈ వరాలు అది వరమండి. శ్రమ మనకి ఆ వాక్యం చదివినప్పుడు నీకేమో అర్థమైంది. ఆయన పక్షములు లేదు, విశ్వసించడం మాత్రం కాదు,
అదే మొదటిలో చదవండి. విశ్వసించడానికి క్రీస్తులందరూ విశ్వాసం ఉంచట మాత్రం కాదు, ఆయన పక్షములు విశ్వాసం ఉంచిన వాడికి ఇది కూడా ఉందట. ఒక్క సబ్బు కొడితే ఒకటి ఒక సబ్బు కొడితే అదేది విశ్వాసం ఉంటే శ్రమ కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఆ శ్రమ కోసం దేవుడికి స్తోత్రం చెప్పండి. అది కొత్త యెరూషలేము మనకేం లేదు. అందుకని స్తోత్రం చెప్పండి. యేసు చెప్పిన ఒక మాట, కొందరు పాటలు ఎప్పుడు శ్రమ ఉండదు, కొందరు పాటలు ఏం చెప్తున్నారు, క్రీస్తు ఉంటే మనకేం ఉండదు. పచ్చారు అది యోహాను 16:33 లోకములు నీకు లోకంలో నీకేముంది, అది లోకము క్రీస్తులు నీకే ఆ అధ్యాయం ఉండండి. లోకంలో అయితే శ్రమ అయితే క్రీస్తులు అయితే సమాధానం ఉంది. లోకంలో శ్రమ కాదు కానీ క్రైస్తు యేసయ్యలో చెప్పాలి. లోకములు మనకు శ్రమ ఉంది, యేసయ్యను మనకు ఏముంది, మార్గం కూడా ఉంది. అందరికీ క్రీస్తుల సమాధానం బుర్రకేం లేదు. ఫిలిప్పీ గ్రంథం 4:7 ఫిలిప్పీ గ్రంథం 4:7 అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును హృదయంలో సమాధానం ఉంది. ఓకేనా? ఇది ఎక్కడ కూడా అక్కడ ఉందా సమాధానం లేదు. చాలా మంది చెప్తారు బుర్ర పని చేయాలి, నా బుర్ర ఎందుకు ఎక్కడ లేదు. మనకి తెలిసిన మన పలుకుని భాషలు ఏం చెప్తుంది, ఆలోచన చింత పలుకులు ఏదో చెప్తున్నారు, చింతలో ఏం లేదు, చింతలు సమాధానం లేనివాడు సందేహం ఏంటి సమాధానం లేకపోతే సంతలో ఎలా ఉంది లేదని నేను అలా ఎలాగండి ఎలాగా అవుతుంది ఎంతో తగ ప్రార్థన ఏదో 10 సార్లు కళ్ళు తెలుసు. ఈ బుర్ర పని చేయలేదు, ఆ ప్రార్థన మీద బుర్ర లేదు, ఆ బుర్ర అక్కడ మనకేం లేదు. అక్కడ సమాధానం ఉంటే కన్ను మూసుకొని ప్రార్థన చేయదు, సమాధానం అదే ప్రజలు దేవుడా దీవించుకుంటాను. ఎన్నిసార్లు ప్రార్థన 10 సార్లు ప్రార్థన చేయగా అరగంటలు ప్రార్థన చేస్తే 20 సార్లు కన్ను తెలుస్తాం. ఇప్పుడు కన్ను మూసే ప్రార్థన చేయాలని వాక్యం కన్ను తెరిచి ప్రార్థన సమాధానంతో చేయాలి. అలాంటి సమాధానం ఉంటే తనకి మనసుకి ఉంటే సమాధానం వచ్చింది కాదు. పద విషయాలు చెప్పే మాట సమయం 8 నిమిషాలు 2 నిమిషాలు తినది మీరు వచ్చినది ఎందుకంటే 7 పాలు అంతవరకు వాకిపోతుంది. ప్రకటన గ్రంథం 22:3 చదవండి. 22:3 ఆమె చెప్పండి. శాపగ్రస్తమైన ఏమో ఉండదు, శాపం ఉండదు. అందరు చెప్పండి ఏముండదు. ఇప్పుడు కొంచెం వాక్యం మనకు శాపం ఉందండి. పృథుల్లో శాపం మనకు అనిపిస్తుంది. హృదయంలో శాపము గణాధిపతి 3:15 వాక్యం జరగలేదు. యేసు
చెప్పండి చదవండి అప్పండి. మనుష్యునిగా మాట్లాడుచున్నాడు. 13 నుండి చదవండి. ఆత్మను కూర్చిన వాగ్దానం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనోకోపము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి స్తోత్రం చెప్పాలి. పాపం పోయింది కదా, పోయిందా? ఎలాగా ఎలాగ పోయింది? మరణం ఎలాగ శాపమైంది? కిందకి చెప్పండి. ఇందులో గురించి రాను మీద వేలాడిన ప్రతి వాడు ఎలాగ శాపం పోయింది? రానంది ఆ సిలువ దేనికి సాదృశ్యం? శాపం. ఆ సిలువ మరణం మరణ బండిని పెట్టచ్చా సిలువ? ఒంటిని పెట్టచ్చా సిలువ? బండిలు ఇంటిలో పెట్టొచ్చా? ఇంటిని పెట్టచ్చా? నేను ఎందుకు నీ పెడుతున్నా? రోగం వచ్చినప్పుడు అయ్యా చర్చి మీద సిలువ. ఏది సిలువ అని నాకు తెలియదు. ఒక చర్చిలో 3 సిలువలు ఉంది. నేను అంటే మధ్యలో ఉంటుంది చెప్పాలంటే ఇప్పుడు చర్చి పైన మనం అది జనానికి తెలియడం అంతరాలకు చేయాలి. దానికోసం దాని ఎక్కువ అంటే మంది ఇది మందిరం అని అలా తెలుసుకోవాలి. మనకి కాదు, మనకు అది సిలువ కాదు సిలువ సాగు. అంతే. అంటే మీ నాన్నకి ఎవరైనా తుపాకీతో కాల్చి ఆ తుపాకీని వాళ్ళకి అన్నిటి కోసం అది పెట్టబడుతుంది. ఒకవేళ సాయంత్రం కోసం కేసు కట్టే ఇంట్లో సాయంత్రం అన్నిటికీ తెలియాలి. క్రీస్తు ఇది క్రీస్తు మాత్రం తెలియాలి. సిలువలో మరణించి భయపడింది లోపల పెట్టదు. ఇంటిలో పెట్టకని ఒంటిలో పెట్టకని. ఇంటిని పెట్టలు, వంటిని పెట్టలు, ఒంటిని పెట్టకూడదండి. సోదరులు సోదరం చెప్పండి. నేనైతే గట్టిగా సోదరం చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నా? సిలువగా మనకి విలువైనది కాదు. సిలువలో ఉన్న వ్యక్తియే ఆధారం విలువైనది కాదు. దాన్ని అది ఆధారం విలువైనది కానీ యేసయ్యే మనకు విలువైనది. యేసు ప్రభు చచ్చిపోయారు కదా, సమాధి చేశారు కదా, 3వ రోజు 6వ రోజు 25 రోజులు ఖాళీ చేశారా? నీ ఎందుకంటే చేశారు. ఆయన లేదు నాకు 3 రోజులు కార్యం చేస్తారు. 3 రోజులు 5 రోజులు యేసయ్యకి లేదు మరి నీకు అందుకలా పాస్టర్ గారు నీకు అడుగుతున్నారు. ఇది లైవ్ వెళ్తున్నారు. అందుకే నీకు అడుగుతున్నాను, యేసయ్యకి చేయలేని పని నీ ఎందుకు చేస్తున్నారు? యేసు చచ్చిపోయిన తర్వాత విశ్వాసం కలిసి 3 రోజులు అయింది. మనం ఏం చేయాలి? 3 అలా చేసి మనం ఏం చేయాలి? ఎన్ని చెప్పినా కానీ ఇంత ఇది నేనేం చేయను. మార్చును. నీ మార్పు లేకపోతే ఏడవుతుందో తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు నీ చిన్నవాడు అవును పరలోక రాజ్యములో అల్పమైన 10:8-19 వాక్య చదవమ్మా. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ యాత్రలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీది మనుష్యులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యమును
ఇప్పుడు అనుకూలమగును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. ఏదైనా కావాలని నాకు బాధ్యత లేదు. నేను తీసుకొని రండి, నేను చేయగలను. మీరందరూ చెప్పారు, నాకు ఇది సంబంధం లేదు. అర్థమైంది ఎందుకంటే సంగమా సంఘ బిడదారా యేసు చనిపోయిన తర్వాత ఏం చేయలేదు, కార్యాలు చేశారు. ఇది ఎందుకు మీరు చేస్తున్నారు? నా పని సరిపోయింది, నేనే చేయలేదు. మళ్ళీ బాగా చేసిపోతే ఓ వచ్చిన మీ మాసం 25వ తారీఖు జ్ఞాపకం కొట్టు దేనికి ఆ డబ్బులు మనకి ఇస్తే మనం 2 చోట్ల సువార్త ప్రకటిస్తాం. ఆ రక్షింపబడితే నీకు మేలు కలుగుతుంది. ఇది తెలిసిన వాళ్ళందరూ రాక ఉందని ఆ డబ్బులు దేవదాసు చేతికి దేవదాసు తినిచి ఏవో ఆ కుటుంబాన్ని జీవించడం మేలు వస్తుంది. ఇది అందరికీ అర్థం లేదండి. అందరూ చూడాలి, అందరూ తెలియాలి, ఏంటి తెలుస్తుంది. ఇది భార్య చనిపోయారని అందా అది ఎప్పుడో తెలుసు. సమాజం సమాజం బంధువులు చుట్టాలు రావాలి తినాలని సమాధి చేసిన మొత్తం ఏం చేసినాను గట్టి అంటే తీసి 0 వేస్తాను. ఇది 0 నీ కూడా 0 మన శరీరం అన్నీ ఏముంది 0 ఉందా లేదా? ఇవన్నీ తెలిసి ఏం చేసి చెప్పిన శాపం అన్ని దేవుడు మరణం మరి ఏమైంది పట్టివేయబడింది మనకే లేదు. అంటే దేశనామం మమ్మల్ని శాపం పోయినా సోతం ఆమె దేశనామం శాపం పోయినా చెప్పాలి. యేసు మరణం వలన శాపం. ఒకటి ధర్మశాస్త్రం తనకేమైంది? శాపమైంది. నేను ఎవరి పత్రిక పిల్లలకి స్టడీ చేసినప్పుడు పిల్లలకి ఏం చెప్పారంటే తెలియదా? ఏమమ్మా గలాతీ పత్రిక 3:15 కాదు, ఆ రోజు చదివించి 10 చూడండి. చెప్పమ్మా చదవమ్మా. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎవరికి? ధర్మశాస్త్రం విధిలో తెలుసా? ధర్మశాస్త్రం మీద రాయబడిన విధులు ఉంది. ఏంటి? పలానా పర్వతాన్ని చేయకూడదట. నువ్వు శనివారం దినం ఏం చేయాలి? శనివారం దినమా ఆచరించండి. అలాగే అయిన వాళ్ళందరూ శాపం వేసుకున్నారు. శపథ్ పాడించిన వాడు ఏంటి రాయబడతా? శాపగ్రస్తులు నేను చెప్పలేదు. నా మీద సోదర కలిగిన బైబిల్ చెప్తున్నాడు. ఆడు చెప్తున్నాడు 2 ధర్మశాస్త్రం ఉందట. వాడి మోసే ధర్మశాస్త్రం 2 లేదు, ఒకటే. ఇది నేను ఆడే చెప్తున్నాను. ఒకటే కాదు. యోగ చోట 2వ అధ్యాయం 22 నుండి కిందకి చదవడం. 22 మెల్లమెల్లగా చదువుతండి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను సిద్ధి చేసుకొని వెలుగులు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగవిద్య ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడలేదు అని ప్రభు ధర్మశాస్త్రం. మీరు నది ధర్మశాస్త్రం ప్రభు ధర్మశాస్త్రం 1 2 అందుకని ఆవిడ మోస ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఇది ఎవరి ధర్మశాస్త్రం?
ప్రభు ధర్మశాస్త్రం. అలాగే రెండు ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఎస్రా గ్రంథం చూడండి. ఎస్రా గ్రంథం, ఎస్రా 7వ అధ్యాయము, ఎస్రా 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఈ ఎజ్రా ఆ. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన ఆ. మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఆ. ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా తమ అలాగే ఒకసారి కూడా చదువు. పైన ఉంది. మోసే ధర్మశాస్త్రం. కాదు. మోషే దేవుడైన యెహోవా అనుగ్రహించిన కదా, ఈ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోసే ధర్మశాస్త్రం. ఎవరు అనుగ్రహించిన ఆ మోసే ధర్మశాస్త్రం, దేవుని శాస్త్రం ఒకటే. రెండు కదా. అది కూడా ఆయన ఇచ్చిందే. 3, 7, 6. రెండు ధర్మశాస్త్రం దేవుడు. సోదర కలిసి మీకు అర్థం అవ్వలేదు. దేవుడి చేత అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం. అదే ఆ ఒకే ధర్మశాస్త్రాలు మోసే ధర్మశాస్త్రం. అర్థమైందా? ఇది ప్రభు ధర్మశాస్త్రం. ఈడే చెప్పుతున్నారంటే రెండు ధర్మశాస్త్రం ఉంటాయండి. రెండు ధర్మశాస్త్రం లేదు ఒకటే ధర్మశాస్త్రం. చెప్పండి. ఆడు మాత్రం శాపం చేయాలి. పాటించాలి. అదైతే బలి కూడా చేయాలి కదా. బలి అర్పించాలి కదా. యేసు కూడా దేవాలయం లోపలికి తన పిల్లల్ని తీసుకొని యేసు బలి అర్పించి యేసుకి సున్నతి చేయదు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది చెప్పలేదు. శాపం మొత్తం తొలగిపోయింది. మళ్ళీ మీ ధర్మశాస్త్రం ఏంటి? మాకు ధర్మశాస్త్రం విధులన్నీ నీ అనుసరించి నడిచిన ఎడలో మన మధ్య నుండి దేవుడు మనకి ధర్మశాస్త్రం ఏమనిచ్చిన మనకు మనకే కుదరగా ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చింది? మనవారు మనకేం లేదు. ధర్మశాస్త్రం దేవునికి సొంతం, మనకేం లేదు. సోదరుడు మనకున్న ధర్మశాస్త్రం ఏంటంటే ఒక్కరికి ఒక్కరికి ఏం చేయాలి? ప్రేమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చాలి. అయితే చదవరా మీరు ఎప్పుడైనా? అవునయ్యా. ఒకరినొకరు ప్రేమించుటే ధర్మశాస్త్రం నెరవేర్చాలి. దేవుడి మీద మనం వేయించినప్పుడు కాబట్టి ధర్మశాస్త్రం మనం ఏం చేసింది? అదే దేవుడు మనకి ఇచ్చిన కొత్త ధర్మశాస్త్రం. ఏది? ఒకరికి అదే కొత్త ధర్మశాస్త్రం. సోదరం చెప్పాలి, గట్టిగా సోదరం చెప్పాలి. నేను చెప్పుకొని వచ్చింది, యేసు మరణం వలన శాపం ఏమైంది? అయిపోయిందండి. దేవుడికి సోదరం 11 అయిపోయింది. దేవుడికి సోదరం కలిగింది కాక ఏమైందమ్మా? శాపము కొట్టివేయబడింది. దేవుడికి సోదరం. శాపం అంటే మీకేం తెలియదు. అది ఉద్యోగేశకంటే 28 అధ్యాయము 1 నుండి 17 వరకు చదవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది శాపం ఏంటి. వినండి. 1 నుండి 15 వరకు బయటికి వెళ్ళిపోతే దీవెనకరం, దీవెనకరం, సంతకలికి వెళ్తే దీవెనకరం, నీ పొలములు దీవెనపడుతున్నారు, నీ వంటగది దీవెనపడుతున్నారు. అలాగే దీవెన చెప్పి 15 నుండి కిందకి వచ్చినప్పుడు మొత్తం చదవండి. అది చదవద్దు. పెద్ద శాపం అంటే ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. దేవునికి స్తోత్రం. ఆ శాపం ఏ దేశంలో కానీ మొత్తం ఏమవుతున్నారు? శాపము 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 శాపము. ఇప్పుడు ఎవరు శపింపబడిన వాళ్ళు? ఇప్పుడు ఇదొక లేదు. రామపత్రిక మొదటి 16వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. 23 చూడమ్మా. మారానాథ అనాథమా. ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు. ఆయన ప్రేమించవచ్చు. సరే, చదవండి. కరెక్ట్ చదువు. ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. 2 పదము అక్కడ గ్రీక్ లో. ఒకటి అనాథమ, ఒకటి చెప్పండి అనాథమ. అనాథమ 2 తెలుగు కింద ఉంది.
మరణాత కదా, మారానాథ. తెలుగులో ఉంది, కిందకు ఉందండి కదా. ఎందుకండి మరణాథ కాదు, మారానాథ. కలిసి మరణాథ కాదు, మారానాథ. రెండర్థం. అనాథం అంటే శపింపబడిన వాడు, మారానాథ అంటే యేసు అందుకని మనమందరూ ఏం చేస్తున్నారు, ఆదివారం చర్చిలు ప్రార్థన ఇది ఏమవుతా చెప్తాను, మారానాథ అని చెప్తున్నప్పుడు పిల్లలందరూ ఏం చెప్తారు, అదే ఒకసారి ఎలా చెప్పినప్పుడు ఒకప్పుడు అయ్యో అంతా చెప్పచ్చు, ఒక చెప్పలేదు అయ్యో చెప్పకండి లేదా అమ్మా నాన్న ఇప్పుడు మారు మనసు పొందలేదు. మీ అది చెప్పినప్పుడు నా ముందు త్వరగా రమ్మని చెప్పినప్పుడు భయం, ఆడ దేవుడు ఇప్పుడు వచ్చేస్తే నా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలాగంటే వేదన కలిగిన నీకేం లేదు. ఎంత సులువుగా మారా. నీ భర్త నీ పిల్లలు కొందరు కూడా ఇప్పుడు మారు మనసు పొందలేదు. వారి గురించి నీకు వేదన ఉంటే నీ ఆ పాపం చెప్పడం ఎందుకు? మొత్తం నరకానికి వెళ్ళిపోతారు. ఓ ఎంతమందికి అర్థమైంది సూత్రం కలిగి. అందుకే నేను చెప్పిన మాట అంటే దేవునికి ప్రేమించలేని వాడు ఎవరండి? శపింపబడిన వాడు. అలాగే అయితే దేవుని ప్రేమించిన వాడు అది దేవునికి సూత్రం కలిగి. దేవునికి ప్రేమించలేని వాడు శాసనపరుస్తున్న చెప్పడం. యోహాను సువార్త 13:1 చూడండి. అదే చెప్పి మాట ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అందుకని నీకు అర్థమైంది. దేవుడు ప్రేమించిన ఎంతవరకు ప్రేమించినప్పుడు నీ తిరిగి దేవునికి ప్రేమించలేకపోతే నీ శాపగ్రస్తుడు. మా దేవుడు నిన్ను ఎప్పుడు వరకంటే నిన్ను ప్రేమించినప్పుడు ఆ దేవుడికి నీ ప్రేమించలేకపోతే నీ కుటుంబ పరంగా ఊరి పరంగా ఈ శాపగ్రస్తుడు. ట్రాక్టర్ అంటూ ఉండొచ్చు, బండి నట్టు ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, కానీ దేవుని నీ ప్రేమించలేకపోతే రాముడు నీ వలన నా శాపించబడిన వాడు ఎవరు లేదు. నీ ముఖం చూస్తే అసహ్యం పుట్టుతుంది మనకు. ఎందుకని అంటే దేవుడిని నీ ప్రేమించగలను కాబట్టి. స్తోత్రం కలిగిన ఈ రోజు దేవునికి ప్రేమించగా యేసయ్యకి అంతవరకు ప్రేమించాడు. ఆ ప్రేమ మరిచిపోకుండా ఈ రోజు దేవునికి ప్రేమించిన వాడు ఉంటే వాడు తీర్చబడిన బిడ్డలుగా మారిపోయినగా శాపం మొత్తం మనల్ని ఈ వాక్య ద్వారా దేవుడు మమ్మల్ని అందరూ జీవించారు. దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడి తీరినట్టు కన్నీరు లేని, వేదన లేని, మరణము లేని, దుఃఖము లేని, బాధ లేని అలాంటి ఒక వేదికలోకి దేవుడు మనల్ని తోడుకెళ్ళి తీరుతున్నారు. ఈ రాత్రి వేళ నీకు జీవించిన కాల తరగతిలో కన్నీరు నీకు ఉండొచ్చేమో, వేదన నీకు ఉండి తీరొచ్చేమో, దుఃఖము నీకు ఉండి తీరొచ్చు. ఇవన్నీ గతించిపోయే ఒక గడువు వచ్చి తీరుతున్నది. ఇవన్నీ మారిపోయే ఒక సమయం వచ్చి తీరుతున్నది. అట్లాంటి ఒక రాజ్యం కొరకు రాత్రి వేళ ఆసక్తి చెంది ఉండి తీరుతా. అట్లాంటి ఒక దేశము, అట్లాంటి ఒక ప్రాంతము, అట్లాంటి ఒక దేశముకు వెళ్ళి తీరడానికి రాత్రి వేళ మారానాథ యేసయ్య త్వరగా రమ్ము అని ఆ మాటలు పలికేటప్పుడు దేవునికి ఎరగని, దేవునితో సంబంధం లేని మన కుటుంబ సభ్యులు, మన తోటి వారు, మన స్వజనులు ఎందరో ఉన్నారు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి కదా దేవా వారి జీవితంలో కూడా గొప్ప మార్పు జరిపించి తీరాలి. వారిలో కూడా దేవా నీవు గొప్ప కార్యం చేసి తీరాలని ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా మహోన్నతుగా దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యం ద్వారా మేము వినగలిగి తీరాము.
కన్నీరు లేని, దుఃఖము లేని, వేదన లేని, బాధ లేని దేవా, నీవు మాకు తోడుగా నీడగా ఉన్న ఒక దేశములోకి మమ్మల్ని తోడుకెళ్ళి తీరుతున్నాం. ఈ లోకంలో మేము జీవించినప్పుడు కన్నీరు ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, మరణం ఉంది. ఇవన్నీ మేము అనుభవించినప్పుడు దేవా ఒక అంగలార్పు మాలోకి వచ్చి తీరుతున్నాయి దేవా. ఎవరికి చెప్పుకోలేనట్టుగా ఉన్న ఒక వేదన మాలో నుంచి నెట్టి తీర్పుగా బయటకు వచ్చి తీరుతున్నాయి దేవా. మా బాధ మేము ఎవరికి చెప్పలేక, మా దుఃఖం మేము ఎవరికి చెప్పలేక, మా తోటి బంధువులు, మా తోటి సభ్యులు చనిపోయినప్పుడు విపరీత వేదన కలిగి తీరుతున్నప్పుడు దేవా నీ మీద ఆధారపడి తీరుతున్నాము దేవా. నీ మీద ఆదుకొని తీరుతున్నాం. నీ వాక్యం మమ్మల్ని బలపరుచుతున్నది, నీ మాటలు మమ్మల్ని ప్రోత్సాహపరిచి తీరుతున్నది దేవా. నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రము. ఈ లోకం మాకు యుక్తమైనది కాదు, ఈ లోకములో ఉన్నది ఏది మాకు అనురూపమైనది కాదు దేవా. నీ వాక్యానికి అనురూపులయుడి తీరి దేవా, నీ రాకడ కొరకు తయారై తీరుటకు సహాయంగా ఇచ్చినట్టు దేవా. ఈ రాత్రి వేళ మా గమ్యం పరలోక రాజ్యమయ్యుడి, మా జీవిత విధానం దేవా దేవుని రాజ్యానికి పాదవాదకులయుడి తీరడానికి, క్రీస్తుకు దేవా మంచి కన్యకగా ఉండి తీరడానికి సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ మా జీవితాన్ని మేము ఒకసారి కూడా పరిశోధించుకు తీరుతున్నాం. ఎక్కడైనా పొరపాటులు జరుగుంటే, ఎక్కడైనా తప్పులు జరుగుంటే, ఎక్కడైనా ఏదైనా మార్పు జరుగుంటే తీరుతే ఈ రాత్రి వేళ మమ్మల్ని క్షమించండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధిపరచండి, నీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా. దాని కొరకు దేవా మంచి సహకారిగా సేవకులను మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. సంఘ బిడ్డలను దేవా దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. ఊర్లో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మిక స్థితిగతులు వారిని దీవించి దేవుని సన్నిధికి తోడుకు రమ్మని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ వాక్యం నిలబెట్టి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేము అందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి మేము బయలుదేరుతున్నాం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి ఒక కుమార పరిశుద్ధాత్మక సమాధి ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సత్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు గ్రంథమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్తామా? మన ప్రార్థనకి జవాబిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా? అప్పులని దేవుడు తీర్చిన దేవునికి స్తోత్రం చెప్తామా? నిర్మాణం పూర్తయిన దేవుడి స్తోత్రం చెప్తామా? దానికి కావాల్సిన డబ్బులు దేవుడిచ్చిన స్తోత్రం చెప్తామా? దానికి పనిచేసే మంచి పని వాళ్ళ దేవుడిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా? సంఘం మధ్యలో ఉన్న విభ్రాంతి మారిన దేవుడు దీవించిన దాకా అందరికీ వందనాలు.